హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఏది బెటర్ అనేది తెలుసుకుందాం. ల్యాప్టాప్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ డెస్క్టాప్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ల్యాప్టాప్ చాలామంది ల్యాప్టాప్ తీసుకోవడానికి కారణం అయితే పోర్టబిలిటీ. ఎక్కడికైనా ఈజీగా ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళవచ్చు. ఈ ఒక్క మెయిన్ రీజన్ వల్ల చాలామంది ల్యాప్టాప్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ల్యాప్టాప్ ఆఫీస్ యూజ్ కానీ మోటో బ్లాగర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ యూజ్ వస్తుంది ల్యాప్టాప్. అండ్ ల్యాప్టాప్ విత్ కరెంట్ లేకపోయినా అయితే మనం యూజ్ చేయొచ్చు అండ్ ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసి లో పర్ఫార్మెన్స్. డెస్క్టాప్ కన్నా ల్యాప్టాప్లో చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా లోలో ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఒక ల్యాప్టాప్కి 50,000 ఖర్చు పెడితే ఆ 50,000 ల్యాప్టాప్లో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉంటుందో అది మనం 25,000 30,000 డెస్క్టాప్లో ఆ కాన్ఫిగరేషన్ మనకి వచ్చేస్తుంది. అండ్ ల్యాప్టాప్ చాలా సెన్సిటివ్. ఒక్కసారి కింద పడిపోతే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ ఒకవేళ సర్వీస్ కాస్ట్ కూడా చాలా హై రేంజ్లో ఉంటుంది. చిన్న ఛార్జర్ పోయినా, చిన్న పిన్ ఏదైనా పోయినా దానికి సర్వీస్ ఛార్జ్ అండ్ రిపేర్ ఛార్జ్ కూడా చాలా హైలో ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ మన బాడీ మీద పెట్టుకొని యూజ్ చేయడం, లెగ్స్ మీద పెట్టుకొని యూజ్ చేయడం వల్ల మన ఆర్గన్స్కి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒకవేళ మనం ఫ్యూచర్లో డెస్క్టాప్ అయితే మనం ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ల్యాప్టాప్ అలా చేయలేం. మనకు ఒకవేళ ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్గా అమౌంట్ పెట్టి మళ్ళీ కొత్త న్యూ ల్యాప్టాప్ తీసుకోవాలి. ఇక్కడ మనీ లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ల్యాప్టాప్ తీసుకోవడం వల్ల క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది తప్ప ఇంకా ఏ విషయంలో ల్యాప్టాప్ అనేది బెస్ట్ కాదు. నెక్స్ట్ డెస్క్టాప్లో ఫస్ట్ అడ్వాంటేజ్ దీనిలో డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే కాస్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ కాన్ఫిగరేషన్ వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా హైలో ఉంటుంది. గేమర్స్కి అయితే డెస్క్టాప్ బెటర్. అండ్ మనం దీన్ని ఫ్యూచర్లో కూడా ఈజీగా అప్గ్రేడ్ చేసుకోగలం. అండ్ ఇది డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది. మనకి కానీ కొంచెం డెస్క్టాప్ హార్డ్వేర్ మీద నాలెడ్జ్ ఉంటే మనం దీన్ని ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండా మనమే ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఏదైతే ర్యామ్ కావాలనుకుంటే ఆ ర్యామ్ ఆన్లైన్లో బై చేసుకొని మనం ఈజీగా ర్యామ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి పోర్టబిలిటీ. ల్యాప్టాప్ లాగా మనం దీన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళలేం. అండ్ దీనికి ఒకవేళ మన ఇంట్లో అయితే స్పేస్ ఎక్కువ కావాలి డెస్క్టాప్ కోసం. ల్యాప్టాప్కి అయితే అలా అవసరం ఉండదు. ఇవి దీని డిసడ్వాంటేజెస్. ఇంకా డెస్క్టాప్లో హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే దానికి CPU, మౌస్ అనేది సపరేట్ ఒక్క దగ్గర ఉంటుంది కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీగా ఎయిర్ ఫ్లో అనేది లోపలికి బయటికి ఈజీగా వెళ్ళి పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్లో మనకి వస్తుంది. కాబట్టి ఎవరైనా గేమర్స్ కానీ ఎవరైనా ఆఫీస్ యూజ్ కాకుండా మోటో బ్లాగర్స్ వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా సరే డెస్క్టాప్ తీసుకోవడం బెటర్. తక్కువ కాస్ట్లో ఎక్కువ కాన్ఫిగరేషన్ వస్తుంది డెస్క్టాప్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.